వివిధ కల్వరి టెంపుల్ ఆభరణంలో దేవుని ఆరాధించడానికి విచ్చేసిన అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. ప్రధానంగా యేసుక్రీస్తు జన్మించినప్పుడు జరిగిన సంఘటన ఏమిటో మీతో పంచుకుంటాను. మీ బైబిల్ తెరవలసిందిగా కోరుతున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి, ఆ దేశంలో కొందరు కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని ఉండగా ప్రభువు దూత వారి ఎదురుకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు సైన్య సమూహం ఆ దూతతో కూడా సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన ఇష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక అని స్తోత్రము చేయుచు ఉండేది. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యము ప్రభు మనకు తెలియచేసి ఉన్నాడు కనుక మనము బెత్లెహేముకు వెళ్ళి చూద్దాం రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును బొట్టులో పండుకొని ఉన్న శిశువును చూచి వారు చూచి ఈ శిశువును కూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. క్రిస్మస్ అనగా క్రీస్తు జన్మించిన సందర్భం. యేసు జన్మించినప్పుడు ఆయన జన్మను గురించి మొదటిగా వీరికి సువార్త తెలియచేయడం జరిగింది. 2, పశువుల కాపరులకేమో దేవుని దూత దిగి వచ్చి యేసయ్య జన్మించాడు అనే సత్యాన్ని తెలియచేయడం జరిగింది. పరిశోధకులు నక్షత్రాన్ని చూసి నక్షత్ర శాస్త్రము తెలిసిన పరిశోధకులు ఎవరు? వాడు జ్ఞానులు. మరి వారికి దేవుడు తన సువార్తను, తాను జన్మించిన వార్తను దేని ద్వారా తెలియజేశాడు చెప్పండి? వారి పరిశోధకులు కాబట్టి ఒక నక్షత్రాన్ని వారి కోసం ఉదయింపచేశాడు. ఆకాశంలో వారి నక్షత్రాన్ని చూసినప్పుడు లోకరక్షకుడు జన్మించాడు, రాజాది రాజు జన్మించాడు, ప్రజలను ఉద్ధరించేవాడు జన్మించాడు అని పరిశోధించే జ్ఞానులకు దేవుడు తాను జన్మించిన సువార్తను ఒక నక్షత్రం ద్వారా తెలియచేశాడు. పశువుల కాపరులకేమో దేవుని దూత ద్వారా సువార్తను తెలియచేశాడు. పరిశోధకులకేమో నక్షత్రము ద్వారా దేవుడు తన జన్మను గురించినటువంటి సత్యాన్ని తెలియచేశాడు. ఇప్పుడు ఆనాడు పరిపాలన చేస్తున్నటువంటి మహాచక్రవర్తి ఎవరో తెలుసా? హేరోద్ మహారాజు, పరిపాలకుడు, ఆలించేవాడు. మరి పరిపాలించే వాడికేమో యేసు జన్మించినటువంటి సువార్తను ఎవరి ద్వారా చెప్పాడో తెలుసా? మహా జ్ఞానుల ద్వారా చెప్పాడు. ఎందుకని? సాధారణమైన మనుషులు చెప్తే రాజు వినడు కదా. కాబట్టి దేవుడు ఎవరిని పంపించాడు రాజు దగ్గరికి? ఆ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, రాజా, యూదులకు మహారాజు జన్మించాడు, ఆ రాజు ఎక్కడా అని జన్మించిన వార్త విషయాన్ని దేవుడు పరిపాలకులకు ఎవరి ద్వారా తెలియచేశాడు? జ్ఞానుల ద్వారా తెలియచేశాడు. ఇప్పుడు రాజు లోకరక్షకుడు జన్మించాడట, మహారాజు జన్మించాడట, జ్ఞానులు చెబుతున్నారు అని చెప్పి ఎవరిని పిలిచాడు? అప్పుడు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.